ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ఒక పని పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ముందు కూడా చెప్పిన, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఓర్పుతో పాటు మీకు గతంలో 10 ఏళ్లు పరిపాలించిన మీరు 10 నెలలు కూడా కానీ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు తప్పులు పట్టి దోషులుగా ముందు నిలబెట్టాలనే మీ ప్రయత్నం, దీనిలోని భాగంగానే మీ సోషల్ మీడియా ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ తెలంగాణ ప్రజలను తప్పుడు ఇన్ఫర్మేషన్తో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జన్వాడ సబ్జెక్ట్ వచ్చింది. ఈరోజు మీరు 10 ఏళ్లు మంత్రిగా, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి మీరే ఒప్పుకుంటారు జన్వాడ ఫామ్ హౌస్ ని లీజుకు తీసుకున్నామని చెప్పి. ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి జన్వాడలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫామ్ హౌస్ ని లీజ్ కి తీసుకున్నా అని చెప్పడంలోనే అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందించారు. ఒక కీలకమైన పదవిలో ఉండి మనం దాంట్లో ఉండాలనుకున్నా, దాన్ని లీజుకు తీసుకోవాలనుకున్నా నార్మల్గా ఒక సామాన్యుడే దాన్ని 10 సార్లు ఆలోచిస్తాడు. అది లీగలా ఇల్లీగలా, దాంట్లో ఉంటే ఏమన్నా సమస్యలు వచ్చి పడతాయి ఆ మీద అని. అంత బాధ్యత లేకుండా మీరు లీజుకు తీసుకున్నా అని చెప్పడం ఒకెత్తు. మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా మీడియా ద్వారా కానీ, గతంలో మీరు ఎప్పుడైనా, లేదా మీ ఎలక్షన్ అఫిడవిట్లలో కానీ మీరు ఎక్కడైనా దాన్ని డిక్లేర్ చేసిర్రా? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే మేము ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని హైడ్రా ద్వారా ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని కూలగొట్టే ప్రయత్నంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినవి ఉన్నా, ఎక్కడి నుంచి ఏ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా పట్టించుకోకుండా ఒక కార్యాచరణ తీసుకునే సమయంలో మీరు ఇల్లీగల్గా ఉంటే కొడితే నాకేమి ఆబ్జెక్షన్ లేదని చెప్తూనే మీ మిత్రులు, గతంలో రాజులు ఎవరైతే వ్యాపార సంబంధాలు మీతో ఉన్న వాళ్ళు మీకు అది కట్టించినట్టుగా మాకు ఆ రోజు అనిపించి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న సముద్రం చెరువు, పిరంగి కాలువను మీరు పూడ్చి 25 ఎకరాల భూమి అది, దాంట్లో మీరు ఫామ్ హౌస్ కట్టిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకొస్తే ఓర్వలేక మీరు ఆ రోజు ఆయన మీద 151 సిఆర్సిసి కేసులు పెట్టి ఆయనను 15 రోజులు మీరు జైలుకు పంపించారు. చెర్లపల్లికి జైలుకు పంపించడమే కాకుండా పైచాచిక నిందాన్ని పొందడానికి ఆయనను మీరు ఉగ్రవాదులు ఉండే సెల్ల పెట్టిరు. ఒక పార్లమెంట్ మెంబరు, గతంలో శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఏమాత్రము కనికరించకుండా మీ ఫామ్ హౌస్ ని ఆ రోజు ఉంది, ఈ ఫామ్ హౌస్ ఇందులో కేసీఆర్ మీరే కేసు పెట్టారు. పోనీ మీరు లేరని చెప్పనీకే కూడా ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఉంది. ఈ రోజు కూడా మీ అందరికి ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపిస్తాను, నా దగ్గరనే ఉంది మొబైల్లో. క్లియర్గా అందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నివసించే ప్రాంతంలో సెక్యూరిటీ బ్రేక్ చేసి అక్కడ డ్రోన్ కెమెరా ఎగిరేసిర్రు అని ఒక కేసు కట్టి మీ అంతలో మీరే అప్పుడున్న మీ ప్రభుత్వంలోనే కేసు పెట్టించారు. ఏంటంటే దాంట్లో మీరు ఉంటుర్రు అని చెప్పడానికి. తర్వాత కొన్ని రోజులు బుకాయించారు, మేము ఉంటలేము, అందులో మేము ఎప్పుడు మాకు సంబంధమే లేదని. తర్వాత ఈ రోజు కూడా ఏమన్నాడు, అవును నేను లీజుకు తీసుకున్నా అన్నాడు. లేదు అన్ని కూలగొట్టాల్సిందే, తప్పేం లేదు, ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే బఫర్లు ఉంటే ఎవరిని క్షమించేది లేదని చెప్పుకుంటేనే మళ్ళీ ఏమన్నాడు, వాళ్ళ మిత్రుడిని పంపించి కోర్టులో స్టే చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇలా నీకంత చిత్తశుద్ధి ఉండి
నువ్వు ఇవాళ అన్ని గొప్పలుగా మాట్లాడుతున్నావు బయట వచ్చి, అరే తెలంగాణ ప్రజల కోసం మళ్ళా మేమేదో చేస్తామని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్తలేవని మాటలు చెప్పుకుంటేనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టాల్సిందే, నేను దేనికి అడ్డురానని చెప్తూనే మళ్ళీ దాని మీద స్టే ఆర్డర్ కోసం ప్రయత్నం చేసినటువంటి నీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు. నీ ద్వంద్వ వైఖరి, ఒక పక్క అంతా న్యాయమే అంతా ధర్మమే అని మాట్లాడే నువ్వు, ఒక పక్కన అధర్మం అంటే ఏందో కూడా నువ్వే ఒక నిదర్శనంగా కనపడుతున్నావు. అవును, ఇల్లీగల్ అయితే కూలగొట్టాలన్నప్పుడు మీరు స్టేకే, నీ మిత్రుడే కదా, నువ్వు నా మిత్రుడు అని చెప్పినావు. పోనీ ఎవరో బిజినెస్ మ్యాన్ దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పలేదు, నువ్వు నా మిత్రుని దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పినావు. మరి మిత్రునికి చెప్పాలి కదా. అది చెప్పకుండా నువ్వు స్టే ఆర్డర్కి ప్రయత్నించి ఈరోజు ఆ స్టే ఆర్డర్ కూడా రాలేదు. దానికి తోడు మళ్ళా నీకున్నటువంటి మీడియా కేటుగాళ్ళు ఎవరైతే చిల్లర కోసం పనిచేసేటోళ్ళు మళ్ళీ 4-5 ఫామ్ హౌస్ల ఫోటోలు, ఎక్కడియో మార్ఫింగ్ చేసిన ఫోటోలు మళ్ళీ మీ మీద మీరు దొరకంగానే మళ్ళీ మీ వాళ్ళని అలర్ట్ చేయడం, వాళ్ళు మళ్ళీ మార్పింగ్ చేసి మా మంత్రులకు ఉన్నాయనో ఇంకెక్కడ ఉన్నాయనో కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయని చెప్పి ఫోటోలు పెట్టి మీరు ఏదైతే ప్రదర్శన చేస్తుర్రో అందరు చూస్తుర్రు. ఎవరికున్నా ఎఫ్టీఎల్ కానీ బఫర్లు కానీ ఎవరికున్నా అది ఎవ్వరు కూడా ఈరోజు లాకి అతీతం కాదు. ఎవరి అయినా కూలగొట్టాల్సిందే. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. మీ గురించి అడగంగానే గుమ్మడికాయ దొంగ భుజాలు తరుపుకున్నట్టు ఈ చిల్లర వేషాలు వేయకుండా మీరు నిజంగా ఎక్కడన్నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉంటే అక్కడున్న కమిషనర్ గారికి చెప్పండి, కంప్లైంట్లు పెట్టండి అఫీషియల్గా. రంగనాథ్ గారు ఉన్నారు, స్ట్రిక్ట్ గా పనిచేస్తుర్రు. వాళ్ళకి చెప్పి ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ఉన్నాయో, ఎక్కడెక్కడ బఫర్లు ఉన్నాయో అవి ఎవరి అయినా సరే మీరు లిఖితపూర్వకంగా రాసి మీది మాది అనకుండా ఈరోజు ఏదైతే ఇల్లీగల్ గా కట్టిరో అవన్నీ కూలగొట్టే అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు కొన్ని గుల్లగొట్టకపోవడం అనేది ఉండదు. ఒక మంచి మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు. చట్టానికి ఎవరు చుట్టం కాదని చెప్పే ప్రయత్నం చేస్తుండు. మీరు కూడా అదే లైన్లో ఉండాలని కోరుకుంటున్నా. ఇకపోతే ఈ సోషల్ మీడియా మీరు చూసినట్టయితే ఎప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా సోషల్ మీడియాలో ఏ గవర్నమెంట్ పథకం వచ్చినా, ఏ గవర్నమెంట్ వాళ్ళు ఏది ప్రెస్ మీట్ పెట్టినా దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. చేసి దానికి రిప్లై ఇద్దామన్న ప్రయత్నం చేసి అన్ని బ్లాక్ చేస్తుర్రు. కేటీఆర్ గారు బ్లాక్ చేసిరు నన్ను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిల్లర కేటుగాళ్ళందరూ బ్లాక్ చేసిరు నన్ను. ఎందుకంటే నా మీద కామెంట్ చేసినప్పుడు నా బాధ్యత కదా. నువ్వు కామెంట్ చేస్తున్నావు, చామల కిరణ్ రెడ్డి ఫలానా ఇట్లా మాట్లాడిందని. మరి కామెంట్ చేసినప్పుడు రిప్లై ఎవరు ఇవ్వాలి? నేనే ఇవ్వాలి కదా. మరి నాకు రిప్లై ఇచ్చే అధికారం కూడా లేదా? మీరు ఇప్పుడు చూడండి, నాది అకౌంట్ ఎక్స్ అకౌంట్, నేను కేటీఆర్ బ్లాక్ చేసిండు, వాళ్ళ దగ్గర ఉన్న కేటుగాళ్ళంతా బ్లాక్ చేసిండు. టక్కున ఒకటి పెడతారు, మనం ఏదైనా పెట్టకముందే బ్లాక్లో పెడతారు. అంటే వాళ్ళకి మళ్ళీ ఎవరు చూడొద్దు, కౌంటర్స్ని ఎవరు చూడొద్దు. అంటే వాళ్ళు చెప్పింది రైట్ అని తెలంగాణ ప్రజలు నమ్మాలని చెప్పి కొన్ని వందల అకౌంట్లు ఏదైతే న్యాయం వాళ్ళు చెప్పింది తప్పు అని ఏలెత్తి చూపించిన ప్రతి అకౌంట్ ని బ్లాక్ చేసిరు వీళ్ళు. మీకు నిజంగా తెలంగాణ ప్రజల ముందు మీరు వాస్తవాలు పెడుతున్నామన్న మీకు నమ్మకం ఉంటే బ్లాక్లు ఎందుకు చేస్తున్నారు మీరు? నువ్వు పెట్టినావు ఒక సబ్జెక్ట్, పెట్టినప్పుడు దాని కౌంటర్ కూడా వస్తుంది కదా. ఆ కౌంటర్ను కూడా మీరు ఆస్వాదించాలి. ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా మీరు నడపాలి మీ సోషల్ మీడియా అకౌంట్లు. కానీ మీరు అన్ని తప్పులు పెట్టి మీరు ఇమీడియట్ గా ఎవరన్నా కామెంట్ పెట్టగానే వాళ్ళని బ్లాక్ చేయడం, కామెంట్లు పెట్టగానే బ్లాక్ చేయడం, కామెంట్లు పెట్టగానే బ్లాక్ చేయడం, ప్రశ్నలు అడగంగానే బ్లాక్ చేయడం. ఫస్ట్ ఇది బంద్ చేయమని కోరుకుంటున్నా. నా అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి. నన్ను బ్లాక్ చేసినటువంటి కేటీఆర్ గారు, నన్ను బ్లాక్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అకౌంటు, నన్ను బ్లాక్ చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదా, ఈ చిల్లర ముఠ, కిరాయి ముఠ అందరికి చెప్తున్నా. 24 గంటలు ఎన్ని ట్వీట్లు చేస్తే లాస్ట్ టైమే చెప్పినాం. ప్రతి ట్వీట్కి ఒక ఎంపీ ట్వీట్కి కౌంటర్ వేస్తే ఎంత, ఒక ఎమ్మెల్యే ట్వీట్కి కౌంటర్ వేస్తే ఎంత, ఒక సీఎం గారి ట్వీట్కి కౌంటర్ వేస్తే ఎంత ప్యాకేజ్ మాట్లాడుకొని చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియా యాక్టివిటీని మీరు పెట్టినప్పుడు బ్లాక్ చేయకండి. రండి చర్చకు రాకుండానే ఒక రాయి వేసి దాచుకుంటారు చూసినావా? అట్లా రోడ్డు మీద పెట్టేటప్పుడు ఒక రాయితోటి కొట్టి చెట్లలో పోయి దాచుకొని ఎవరు కొట్టిరో తెలియకుండా మళ్ళీ అటు ఇటు కానీ మళ్ళీ 5 నిమిషాల తర్వాత రాయి కొట్టి మళ్ళీ దాచుకొని ఈ దాగుడు మూతలాట ఆడకుండా వాస్తవాలు చేయమంటున్నా నేను.
ఏందబ్బా మీ బాధ? 10 ఏళ్ళు మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే 10 రోజులలో హైడ్రా రాగానే అన్ని కూలగొట్టలేదని మీరే అంటారు. మరి 10 ఏళ్ళలో కట్టినా 10 రోజులలో కూలగొడతారా? ఎతికెతికే కదా కూలగొట్టేది. మీరు కూడా రండి. రైతులకు రుణమాఫీ మీద ఒకరోజు ఈ మంత్రి ఇది చెప్పిండు, ఆయన ఇది చెప్పిండు, చామల కిరణ్ రెడ్డి చెప్పిండు, ఆయన అరే ఏదైనా ట్రాన్స్పరెన్సీ కదా, మీ లెక్క చీకటి జీవోలు కాదు కదా మా బతుకులు. మేము ఓపెన్ గానే అకౌంట్లలో పైసలు వేస్తాం. ఇవాళ కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, మీరు పక్క రాష్ట్రాలలో డిఎంకే పార్టీ ఎట్లా నడుస్తుంది, ఎట్లా కార్యాచరణ చేస్తుందని మీ వాళ్ళు నిన్ననో మనను చెన్నై పంపించి అక్కడ పార్టీని ఏదో వాటి ఆపరేషన్స్ ఎట్లా చేస్తారు, రీజనల్ పార్టీ ఆపరేషన్స్ ఎట్లుంది, మా పార్టీని ఎట్లా మేము డెవలప్ చేసుకోవాలి, కార్యాచరణ గ్రౌండ్లకు ఎట్లా పోవాలి పార్టీ కార్యక్రమాలతోటి అనే దాన్ని ఏదో అధ్యయనం చేయడానికి మీరు పంపించినట్టు పేపర్లో చదివినా. ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ మనం ప్రతిపక్ష హోదాను సరిగ్గా రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. పొద్దున ఒక పథకం వస్తే సాయంత్రం కల్లా ఆ పథకం మీద ఒక నింద, ఏం కాకముందే దాని మీద తప్పుడు ప్రచారము. ఏదైనా కానీ దాచేది ఉండదు. రేపు అన్ని తెల్ల కాగితం మీద వచ్చేదే. 6 నెలలు ఆగితే రైతు బంధు 7,000 వచ్చిందా, 17,000 వచ్చిందా, 22,000 కోట్లు వచ్చినాయా, 31,000 కోట్లు వచ్చిందా అని 6 నెలల్లో తెలుస్తుంది కదా. అక్కడ రైతులు ఇబ్బందులలో ఉన్నారు. కొంతమందికి వాస్తవంగా కూడా నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి అదే పార్లమెంట్ మెంబర్గా, వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డుల తప్పు పేరు పడతానో, ఆధార్ కార్డుల తప్పు పడతానో, బ్యాంకుతో ఏదో మిస్టేక్ అవుతానో, కొన్ని అకౌంట్లలో పైసలు రాలేదని పరేషాన్లు. ఇదే అదునుగా తీసుకొని మీరు వాళ్ళను తప్పుదో పట్టిస్తూ వాళ్ళ మధ్యన ఇట్లా దీన్ని ఒక ఉద్యమ రూపం దాల్చాలి. దీనికి కూడా రైతు రుణమాఫీ మీద కూడా రైతులందరినీ రోడ్ల మీద తీసుకురావాలనే పిచ్చి ఆలోచనతోటి మీరు ఈ రోజు ముందుకు పోతున్నారు. నేను ఒక్కటే వేడుకుంటున్నాను తెలంగాణ ప్రజలకు మీ మీడియా ద్వారా, మేము వచ్చి 8 నెలలు అయింది. 3 నెలలు ఎలక్షన్ కోడ్లనే పోయింది. 5 నెలలు పరిపాలనలు ఉన్నాం. ఈ 5 నెలలు పరిపాలన మేం చేస్తున్నాం మంచి చేయాలన్న పట్టుదలతోటే. తప్పిదాలు ఏమైనా జరిగితే కరెక్షన్ చేసుకోనిక కూడా నోడల్ ఆఫీసర్స్ ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ని, మా కార్యకర్తలను కూడా అలర్ట్ చేసి మీ ఊర్లలో ఎక్కడన్నా తప్పిదాలు ఉండి నిజంగానే అర్హులైన రైతులకు రాకపోతే ఇమీడియట్ గా వాళ్ళకి అందే విధంగా చేయాలని చెప్తున్నాం. ఇంకోటి ఎంత అమౌంట్ అనేది ఏంది, సింపుల్ గా ఒకటే అండి లాజిక్. 31,000 కోటి బడ్జెట్ లా రైతు రుణమాఫీకి పెట్టిరు. ఇది సింపుల్ లైన్. అంటే దీని గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలి మనం? 6 నెలలు నెక్స్ట్ బడ్జెట్ లో ఎంత ఇంప్లిమెంట్ అయింది, ఎంత రీచ్ అయింది, ఎంత కానీ మాట్లాడుకోవాలి. ఏదో ఒక పద్ధతి. అరే 10 రోజులు కాకముందే, 3 రోజులు కాకముందే, 4 రోజులు కాకముందే ఎన్ని పడ్డాయి అకౌంట్లు? అరే వాళ్ళకి వడలేదు, వీళ్ళకి వడలేదు, వీళ్ళకి వేసలేరు, వాళ్ళకి వేసలేరు, ఇంత ముట్టలేదు, ఇంత ముట్టినాయి. 31,000 కోటి ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. వేస్తారు అకౌంట్లో. లబ్ధిదారులను కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఎవరు అర్హులో వాళ్ళకి అందే విధంగా చేసేటప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలా కొన్ని మిస్టేక్స్ ఉండి రైట్ టైం రైట్ పర్సన్ కి అందకపోవడము, వాళ్ళ పానిక్ ని మీరు అడ్వాంటేజ్ తీసుకొని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని నేను చెప్తున్నా. మీరు మంచి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ప్రజల పరిస్థితులు ఎట్లున్నాయి నేను 100% మీ కార్యకర్తలు గ్రాస్ రూట్ లో పోయి కనుక్కోండి. తప్పులేమని ఉంటే బ్యాంకులలో పోయి బ్యాంక్ మేనేజర్ల దగ్గర కూర్చోండి. అవసరమైతే వాళ్ళతోటి మాకు ఫోన్లు చేయించండి. వాళ్ళ అర్హులు ఇప్పుడు అర్హులైన రైతులకు అందించే విధంగా మీరు ప్రక్రియ చేయండి తప్ప రోజు ప్రెస్ మీట్లు పెట్టి రోజు తప్పులు పట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మేము ఎట్లాగూ చేయకపోతే ఇదే ప్రజలు మిమ్మల్ని ఎట్లయితే తరిమి కొట్టిరో మమ్మల్ని కూడా రేపు రాజకీయాలలో రేపు ఎన్నికలు వస్తున్నాయి. మా ఎన్నికలలో మా ఫలితాలు చెప్తాయి కదా రేపు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మీకే మంచిది కదా మేము ఫెయిల్ అయితే. మేము 6 నెలల రైతు రుణమాఫీ అనేది మా అగ్రికల్చర్ మినిస్టర్ క్లారిటీ ఇస్తుండు. అన్ని అకౌంట్లలో ఎవరైతే అర్హులుర్రో వాళ్ళన్నీ కరెక్షన్ చేసి వేస్తున్నాము. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్ని కూడా మీకు అతి త్వరలో క్లారిటీ తోటి వస్తాయి. మీరు అంత తొందరపడి మీరు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియొద్దని మరొక్కసారి నేను కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీజేపీ నాయకులు అందరినీ కూడా విన్నపించుకుంటున్నా. ఇక అది పోతే 3వ అంశం ఇవాళ రాజీవ్ గాంధీ గారి విగ్రహం. మనం ఎన్నో పార్టీలు చూసినాం. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పెట్టిర్రు, గతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు ఎన్నో ఊర్లలో పెట్టిర్రు. ఈవెన్ పంజగుట్ట చౌరస్తాలో కూడా ఉంది రాజీవ్ గాంధీ గారి విగ్రహం. ఇందిరాగాంధీ విగ్రహం నెక్లెస్ రోడ్ మీద ఉంది. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా విగ్రహాల దగ్గర పంచాయతీ చేయలే. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటే 10 ఏళ్ల నుంచి ఎవరు ఆపిరు మిమ్మల్ని? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది కదా. 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల నుంచి ఎవరి దగ్గర ఏం పని చేసినావని ఎందుకు ఈరోజు సడన్ గా విగ్రహం పెట్టిర్రు?
దాని ఓపెనింగ్ ఉంది, దాన్ని ఆల్రెడీ నిలబెట్టిరు, అన్ని అయిపోయినాక ఎవరు రెచ్చగొట్టిరు మా ముఖ్యమంత్రిని ఈ రోజు తప్పుడు మాటలు మాట్లాడినామని చెప్పి అంటున్న కేటీఆర్కు ఒకటి, ఎవరు రెచ్చగొట్టిరు ముఖ్యమంత్రి గారిని? మీరు ఏమన్నారు? విగ్రహము నిన్న 20వ తారీఖు నాడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటే ఇన్ని రోజులు మాట్లాడనోనివి రెచ్చగొట్టే విధంగా ఆ విగ్రహం మేము ప్రభుత్వంలోకి రాగానే ఉడబీకేస్తాం, తీసుకుపోయి గాంధీ భవన్లు ఇసిరేస్తాం. ఈ మాటలు మాట్లాడింది మీరు. మాట్లాడినప్పుడు డెఫినెట్ గా అన్నాడు, మరి ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి గాడిద పనులు తోమిరా మీరు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా మాకు డౌట్ వచ్చింది ఏంటంటే మీ అయ్యే విగ్రహం పెట్టుకుంటామని డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. మరి అన్ని రోజులు పెట్టండి, మరి ఇన్ని రోజులు ఆ స్పేస్ ని కాపాడుకుంటూ వచ్చిరంటే ఎప్పుడన్నా పుట్టుకున్న మీ నాయన పోతే పెడతామేమోనని ఆయనకు ఆలోచన వచ్చి చెప్పిండు. ఇవాళ నువ్వు ఆ మాట మాట్లాడకుండా ఉంటే ఆయన ఆ మాటే మాట్లాడకపోయేటోడుగా. మేము కూడా రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకొని ఆయన గతంలో భారతదేశానికి ఏం చేసిండు, ఇవాళ ఎలక్ట్రానిక్ యుగాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయిండనే మంచి ముచ్చట్లు చెప్పుకొని ఆ విద్యార్థులందరికీ ఒక దిశ దశ చెప్పిపోయేటోడు ముఖ్యమంత్రి. రాజీవ్ గాంధీ పుట్టినరోజు కోసం వచ్చిన విద్యార్థుల ముందు పేపర్ చదివితే పొద్దున మేము బిక్తాం అన్నావు ఇచ్చట నువ్వు మాట్లాడి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద తప్పులేస్తున్నావు. మీరు రెచ్చగొడితేనే ఇక్కడ రెచ్చిపోతున్నారు. మేము ప్రభుత్వంలో ఉండి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే ఇవాళ మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి మీరు రోడ్డు మీద పెడతా అన్నారు, మేము లోపల గుండెల్లో పెడుతున్నాం. ఏ రోడ్డు మీద అయితే మీ నాయన సర్రని లోపల పెట్టాడో అదే రోడ్డు మీద సెంటర్లో పెట్టి తెలంగాణ ప్రజలకు ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అందరికి విజిబుల్ అయ్యేటట్టుగా మా రేవంత్ రెడ్డి గారు పెట్టారు. అంటే దీన్నే చిత్తశుద్ధి అంటారు. మేము పెట్టేటోళ్ళం డిసెంబర్ 9 కల్లా పెట్టాలన్న ఆలోచన ఉండే. కానీ మీరు ప్రజల్ని ఎట్లా రెచ్చగొట్టాలి, ఏ పాయింట్ మీద ప్రజల దగ్గరకు పోవాలి, ఏ పాయింట్ మీద కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు మధ్యన గ్యాప్ క్రియేట్ చేయాలన్న ఒక ఆలోచనతోటి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉండే. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం విజయం కూడా మేము పట్టుదలతో ఉన్నామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నది, మేము ఫస్ట్ నుంచి కూడా ఉన్నాం. సో నేను ఒక్కటే చెప్తున్నా, రోజు ఒక అజెండా తోటి ముందుకు పోతురు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, 3 అంశాలు, జన్వాడ ఫామ్ హౌస్, రైతు రుణమాఫీ, ఏదైతే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం మీద మాట్లాడిన విధానాలు, ఇవన్నీ తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా. ఈ 3 అంశాలలో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుర్రు. హైడ్రా అనేది తీసుకురావడమే గొప్ప, 10 ఏళ్లలో ఎవరైనా తెచ్చిర్రా? ఇవాళ సివిల్ సొసైటీస్ అన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని. కాకపోతే దాంతో పాటు వాళ్ళు ఇది కూడా సూచిస్తున్నారు, కొంతమంది పేదలు తెలియక బిల్డర్ల దగ్గర కొనుక్కున్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అప్పుడున్న ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తే వాళ్ళు తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనుక్కురు, ఇలా వాళ్ళకి కూలిపోతే వాళ్ళు అన్యాయం అవుతారు. నిజంగా ఇది వాస్తవం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ బిల్డర్ అయితే కట్టిండో, ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్లు ఇచ్చిర్రో, ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొని కట్టిరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద. ఎవరో 4 రూపాయలు దాచుకొని పుట్ట మార్చుకొని ఒక ఇల్లు ఉండాలి మాకు కూడా, ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోలేక ఇట్లాంటి దరిద్రులు కొంతమంది మార్కెట్లో పెట్టి అమ్మితే కొనుక్కొని ఇబ్బంది పాలైన వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతుంది ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన ప్రభుత్వం. ఏ కార్యక్రమం తీసుకున్నా మేము, అది గ్యారంటీలు కానీ, అది ఏ చర్యలు కానీ ఒక సామాన్యుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదు. ఈ ప్రభుత్వం సామాన్యుని కోసం పనిచేస్తుంది. ఎన్విరాన్మెంట్ ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎవ్వరికి ప్రాపర్టీస్ ఉన్నా, వాళ్ళు చెప్పే పేర్లల్లా ఎవరికి ప్రాపర్టీస్ ఉన్నా అందరికీ ఇదే శిక్ష పడుతుంది. ఎందుకంటే వాళ్ళేమి ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళు చట్టానికి చుట్టాలు కాదు, వాళ్ళు సేమే. మేమెందుకు తప్పు చేస్తాము ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు? కాబట్టి ముఖ్యంగా మరొకసారి ఈ ప్రెస్ మీట్ ముగించే ముందు మనం కొన్ని రోజులు ఓపికతోటి జరుగుతున్న కార్యక్రమాలని ప్రజలకు చేర్చే విధంగా పనిచేద్దాం. తప్పుడు ప్రచారం చేయొద్దని పదే పదే బ్రహ్మాండమైన ట్వీట్లు పెడుతున్నామని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నేను ఇందాకనే చెప్పిన, మీరు పెట్టిన ట్వీట్ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసి మీరు చునకానందం పొందుతున్నారు. నేను ఎప్పుడు నాకు ఎవరో పెడుతుంటారు, నీ మీద ట్వీట్ వచ్చింది, నేను ఓపెన్ చేసి అది ఓపెన్ కాదు, ఎందుకంటే ఆ మహానుభావుడు మనకు యాక్సెస్ ఇస్తలేడు. అది ఇదేం పోయి నాకు వస్తలేదంటే బ్లాక్ చేసిండు సార్ మీది.
నాదనే కాదు, మీరు ఎన్ని బ్లాక్ అయినాయో చూసి మీరే చెక్ చేయండి ఆన్లైన్లో పోయి, ఎన్ని అకౌంట్లు వీళ్ళు బ్లాక్ చేశారు. అంటే వీళ్ళు ఎవరి మీద రాయేసి ఎమ్మటే బ్లాక్ చేస్తారు, ఆ రాయేసినట్టు తిరిగి మళ్ళీ కొట్టకుండా. కాబట్టి దయచేసి మనమందరం కూడా, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 10 ఏళ్ళ అధికారం ఇచ్చిర్రు, మమ్మల్ని నమ్మి ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. మా మీద బాధ్యత ఉంది. మళ్ళా మీకు రాజకీయం చేయాలన్న చిత్తశుద్ధి కనపడుతుంది మీలో, ఎందుకంటే పక్క రాష్ట్రానికి పోయి అధ్యయనం చేసి వచ్చారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రతిపక్ష పాత్ర వహించాలని కోరుకుంటున్నాం. నేను అదే బాబు నీకు ఇప్పుడు చెప్పింది, 10 రోజులైంది, 10 ఏళ్ళు కాలే. మనము ఇప్పుడు కూలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కంప్లైంట్లు అన్నీ వస్తాయి కదా, పర్మిషన్లు ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు యాజ్ ఎ విలేకర్గా నువ్వు నన్ను జర్నలిస్ట్గా అడిగినావు, తెలియదా రేపు పొద్దున అధికారి ఎవరు ఇచ్చారో పర్మిషన్? నేను ఒకటి చెప్పిన, మధ్యతరగతి కుటుంబీకులు పర్మిషన్ ఇచ్చిరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పర్మిషన్లు ఇచ్చుంటే దాన్ని నమ్మే కదా కొనుక్కొని ఆగమైంది. అంటే ఆఫీసర్ కూడా ఈక్వల్ బాధ్యత వహించాలి, వాళ్ళ మీద కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిస్టమ్ మొత్తము ఎక్కడ కరప్షన్ జరిగింది, ఎక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఏ ఆఫీసర్లు కళ్ళు మూసుకొని పనిచేసిరు, ఈరోజు అందరి గుండెల రైలు పరిగెత్తుతుంది కదా. ఎందుకంటే అందరూ వహిస్తారు బాధ్యత. ఇప్పుడు కొత్త కట్టడాలు కట్టాలంటే జంకుతారు కదా అట్లీస్ట్. ఇప్పుడు ఎవడన్నా కట్టాలంటే ఇప్పుడు ప్రతి ఓటు రోజు టీవీలో పేపర్లో చదువుతారు ప్రజలు, అందరు మనుషులు. అరే ఇది చెక్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది కదా కూలగొట్టినప్పుడు. అట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని కరెక్ట్ చేస్తూ దాన్ని కూలగొట్టడమే కాకుండా ఫ్యూచర్ లో కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టు డెఫినెట్ గా అధికారుల మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళందరినీ పొద్దున్న ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి పోయి ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, ఇచ్చి ఐడెంటిఫై చేసి చూపించమని చెప్పండి. మీడియా అయితే అవైలబుల్ ఉంది కదన్న. ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆయనదైతే రేపు పొద్దున ఆయనే గుల్లగొట్టుకుంటే కూడా ఆయన ఖర్చులు ఇస్తాం మేము. ఒకవేళ మాకు ఇబ్బంది పెట్టకుండా హైడ్రా వాళ్లకు ఏదన్నా ఏదో ఖర్చు ఉంటుంది కదా, వీళ్ళు గుల్లగొట్టిన ఖర్చే ఆయన గుల్లగొట్టిన ఖర్చే, అదేదన్నా ఉంటే కూలగొట్టేస్తే మరి అది మన రంగనాథ్ గారితో మాట్లాడితే, సార్ మీరు రాకముందే మాది మేము గుల్లగొట్టుకుంటే ఏమన్నా ఇస్తారా నష్టపరిహారం అంటే ఖర్చులు, కూలగొట్టే ఖర్చులు అనేది కూడా మాట్లాడుకోవచ్చు వాళ్ళు. ఆధారాలు ఇస్తే కూలగొడతామంటున్నా. ఆధారాలు ఎవరికి ఇస్తారు? మీడియాకి ఇచ్చి ఓ పేపర్లు కాదు, దానికి పద్ధతి ఉంటుంది. ఈ పలానా సర్వే నెంబర్లా పలానా లాజిస్టిక్స్, ఇప్పుడు మొత్తము గూగుల్ మ్యాపింగ్ ఉంది, వాళ్ళన్నీ తీయొచ్చు బయటికి, తీసుకో దీంట్లో FTLలా ఈ పలానా ప్రాపర్టీ ఉంది, దీన్ని ఎందుకు గుల్లగొట్టలే, ఆ పక్కన ఉన్న దాన్ని గుల్లగొట్టరు, దీన్ని ఎందుకు గుల్లగొట్టలేదంటే అర్థం కాదు ప్రజలకు. నేను అనేది మాటలతోటి కాదు, నేను వాళ్ళను అన్ని విషయాలలో నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఎవరిని? కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ప్రతిపక్షాలని. ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ చేయండి. ఉట్టిగానే రాయితోటి కొట్టి మళ్ళీ దాసుకోకూరి. ఇప్పుడు కొట్టావు కదా రాయితోటి, ఏమన్నావు ఉన్నాయన్నావు, చూపియండి. చూపించినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అనుకో, అప్పుడు రండి ప్రజల. నేనేమంటున్నా అంటే ఇదంతా మ్యానిపులేట్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఇంకా ప్రక్రియ అయిపోయి, మేము నిజంగానే ప్రక్రియ అయిపోయిందని షట్టర్ క్లోజ్ చేసినాం అనుకో, ఇంకా అయిపోయింది, రైతు రుణమాఫీ లేదు, ఇక ఎవ్వరికి వేయము, ఇప్పటిదాకా వేసింది లాస్ట్, ఇక మీకు రావు, ఇక మర్చిపోండి, మీరు రైతులే కాదు అన్నప్పుడు అందరు రైతులు రోడ్డు మీదకి రావాలి. మేము అర్హులైన రైతులకు ఇంకా ప్రక్రియ నడుస్తుంది, కొన్ని కరెక్షన్స్ వల్ల కొద్దిగా ఆగిపోయినాయి, మీటే అందరికి వేసానప్పుడు నువ్వు ధర్నా పెట్టేది ఏంది? నేను ధర్నా ఎప్పుడు పెట్టమంటున్నా? ధర్నా 6 నెలలు అయినాక రాని రైతులను తీసుకొని రా రోడ్డు మీదకి. ఎందుకంత ఆవేశము నీకు? ఇప్పుడైతే ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో కూడా రాత్రి ప్రభుత్వాలు ఎలక్షన్లు కాకుండా మారవారు. కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలి. ఈయన చేసే కార్యక్రమాలు చూసి ఎవరో పైనుంచి వచ్చి అరే నువ్వు కొన్ని రోజులు చూడు వీళ్ళు బాగా ఎత్తలేరని చెప్పి నన్ను గుసబెట్టే ప్రయత్నం అయితే జరగదు. 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సిందే, ఆయనకు ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిందే, పోకుండా ఆయన మీద చాలా బాధ్యత ఉంది, పార్టీని బతికించుకోవాల్సిందే ఆయన. అవన్నీ వదిలిపెట్టి ఈ రెస్ట్లెస్ లైఫ్ ఎందుకు లీడ్ చేస్తుండు? దానివల్ల షుగరు బీపీ పెరుగుద్ది ఆయనకు. మంచిగా నీట్గా హ్యాపీగా పొద్దున్నే లేచి యోగా చేసుకొని పార్టీ ఆఫీస్కి పోయి మండల పార్టీలు ఏం నడుస్తున్నాయి, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమవుతున్నాయి, రైతులకు ఎంత అన్యాయం అవుతుంది, అందరు రైతులకు వస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం పథకం అంతా అయిపోయిందా, అయిపోయినాక మిగిలిన ఏందనేది కనుక్కుంటే బాగుంది. అసలు ప్రక్రియ నడుస్తుందని చెప్తానే ఉన్నాం రోజు మేము వచ్చి, ఇంకా అయిపోలేదు. 31,000 కోటి కేటాయించినాం కదా, పెడుతున్నాం కదా,
చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి కదా, వాళ్ళ కాడ ఆధార్ కార్డు మిస్టేక్ ఉంటుందో, పేరు తప్పుపడి ఉంటుందో బ్యాంకులో, ఇంకేదో విధంగా ఉన్నప్పుడు అవన్నీ పెడుతున్నప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటున్నాను నేను ముఖ్యంగా. నేనేమంటున్నా, వాళ్ళు 10 ఏళ్ళ చేయండి, మేము 5 నెలల్లో చేస్తున్నాం కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే నువ్వు ఓన్లీగా నన్ను తప్పే పట్టాలని నువ్వు రోజు రాత్రి డిసైడ్ చేసినాక ఏదైనా పట్టుకోవచ్చుగా. మంచి ప్రజలకే జరుగుతుంది. ఇవాళ 22 లక్షల రైతులకు మేము రైతులు రుణమాఫీ చేసినాం అంటున్నాం. అంటే 22 లక్షల మంది రైతులే కదా, వాళ్ళకి న్యాయం జరిగింది కదా. మిగతా వాళ్ళకు న్యాయం అడగడం ఆయన తప్పు లేదు, అందరికీ ఇయ్యమనడము ప్రతిపక్ష పార్టీగా అడుగుతుండ ఆయన. కానీ ఇక లేదు, ఇస్తారు, మోసం చేసారు వీళ్ళు, అబ్బా ఇంత దగ, ఇంత మోసం, ఇంత ప్రపంచంలో ఎక్కడ లేని దగ, ఎక్కడ లేని మోసం, అమ్మ అమ్మ అని గుండెలు బాదుకునేంత ఏంది ఉంది, ఏముంది ఇక్కడ గుండెలు బాదుకునేంత? గుండెలు బాదుకునేంత అన్యాయం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేయడము పెద్ద దగా మోసమా? మిగతా రైతులకు చేద్దామన్న ఆలోచనతో ముందుకోవడం దగా మోసమా? అరే నువ్వు 2014లో ఇస్తా అనేది 4 ఏళ్ల దాకా ఇయ్యని దరిద్రుని నువ్వు గుండెలు బాదుకోవడం ఏంది? 2018 ఎన్నికల ముందు ఓట్ల కోసం రుణమాఫీ చేస్తా అని 23 దాకా ఏ రోజు ఆలోచించారు, నువ్వు గుండెలు బాదుకోవడం ఏంది? నీకేం అధికారం ఉందని తెలంగాణ ప్రజల ముందు పోయి గుండెలు బాదుకుంటావు? వాళ్ళు మర్చిపోయారు అనుకుంటున్నావా నీ పాలనను? మేము గట్టిగా మాట్లాడతలేము, మేము నీ ఊకే అందరం తిడతలేము అనుకుంటున్నావు నీ లెక్క? పదే పదే ఇదే ప్రెస్ మీట్లో 100 సార్లు చెప్పినావు ఇప్పటికీ ఆయన చరిత్ర. 2014 నుంచి 2018 దాకా 1 టైం సెటిల్మెంట్ చేయను నువ్వు. 4 ఏళ్ళు దఫాలు ఇచ్చి 8,500 కోట్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు. 2018 ఎన్నికల ముందు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 2023లో కొద్దిగా చేసినావు ఎన్నికల ముందు. అంటే 4 ఏళ్ళు నువ్వు చేయను, నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? మేము ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయంటున్నా, చేసి మిస్టేక్స్ కూడా ఐడెంటిఫై చేయి. ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటారు. ప్రజల కోసం మనం అపోజిషన్ ఉన్నామనేది నిరూపించుకోండి. హైడ్రా చేస్తున్నాము, మెచ్చుకోండి. డెఫినెట్గా మీరు అందరి గులగొట్టాలి, నిష్పక్షపాతంగా హైడ్రా ఉండాలన్నారు, మంచిది, కన్స్ట్రక్టివ్ లైన్. నాది మాత్రం మా దోస్తుతోటి పోయి కోర్టులో పిటిషన్ వేసుకొని అటు స్టే తెచ్చుకోనికి ప్రయత్నం చేస్తే అది న్యాయమా? నువ్వేమో శ్రీరంగ నీతులు చెప్తావు, చేసే అన్ని ఏం పనులు చేస్తున్నావు అందరికి తెలుసు. ఓకే, నమస్కారం.